కూటమి ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అబద్ధాలు ఆడటంలో ఎలా పిహెచ్డి చేశారో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కూడా నేను చెప్తాను మీకు ఇచ్చిన పాత్రని పోషించండి సమర్థవంతంగా, అంతేగాని పావులాక ₹10 యాక్షన్ చేయమాకండి. మీకు అంత యాక్షన్ లేదు. మీరు హోమ్ మినిస్టర్ అయితే అయ్యి ఉండొచ్చేమో. మా మీద కేసులు పెట్టొచ్చు. ఎవడు భయపడేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ. మీ ఉడతూపులకి ఎవ్వడు చింతకాయలు రాలో గుర్తుపెట్టుకోండి. ఈ క్షణానికి ఎన్నికలు జరిగితే మీ కూటమి ప్రభుత్వానికి 25 సీట్లు కూడా రావు. 100 రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత అది. మీరు 100 రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత ఎంత అంటే ఈ రోజు ఎలక్షన్లు పెడితే 25 సీట్లు కూడా రావు మీకు. మీ అదృష్టం, ప్రజల దురదృష్టం. నువ్వు ఒక హోమ్ మినిస్టర్, ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి, ఇంకో ఆయన మంత్రి, ఇంకో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు. వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. ప్రజల అధికారం ఇచ్చారు, చేయండి. కానీ అబద్ధాలు ఆడదు. ప్రజా పరిపాలనలో కులాన్ని టార్గెట్ చేయొద్దు. క్రిస్టియన్స్ని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లిమ్స్ని ఒక సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ పీపుల్గా వాళ్ళని ఒక చరిత్రహీనులుగా సృష్టించొద్దు దయచేసి. మేము కూడా మనుషులమే. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఈరోజు మీరు మా హోమ్ మినిస్టర్ అయ్యారు కదా అని మీరు క్రిస్టియన్స్ని, లేకపోతే జీసస్ని అభిమానించే వాళ్ళని, లేకపోతే చర్చ్కి వెళ్ళే వాళ్ళని అవమానించొద్దు. హిందువులుగా ఉండం, క్రిస్టియన్స్గా ఉంటారు, ముస్లిమ్స్గా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో సెక్యులర్ కంట్రీలో భారతీయులుగా ఉంటారు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలకో రాజ్యాంగం, ఎస్టీలకో రాజ్యాంగం, ముస్లిమ్స్కో రాజ్యాంగం, హిందువులకో రాజ్యాంగం రాయలేదమ్మా. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 31, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 16 అందరికీ ఒకటే. ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీ కులం మర్చిపోయినారు, హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీ దేవుడిని మర్చిపోయినారు, హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీకు షార్ట్ టర్మ్ మెమరీ వచ్చి మీరుగా అన్నీ మర్చిపోయినారు. మర్చిపోయి మీరు ఏదేదో పేలుతున్నారు. కొంచెం తగ్గండి. ఒకవేళ తగ్గకపోతే 2029లో తగ్గిస్తాం, కంగారు ఏం లేదు. తగ్గే రోజు వస్తుంది. తగ్గే రోజు చాలా తొందరలోనే ఉంటుంది, కంగారు ఏం పడద్దు. ఈవిడేముంది ఒకసారి విందాం. ఇక్కడ నుంచి మొదలు పెడతాను నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటది, సేమ్ టైం నా కార్ లో బైబిల్ ఉంటది. బైబిల్ లేకుండా బయటకు వెళ్ళాను. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? ఎందుకమ్మా నెయ్యి కల్తీ జరిగిందా లేదా అని ఎందుకు మారిపోయింది భాష ఎందుకు మారిపోయిందమ్మా? ఒకప్పుడు క్రిస్టియన్, ఇప్పుడు హిందూ ఎందుకు అయ్యారు? హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్ట. ఒకప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు చర్చికి వెళ్ళలేదు, హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్ట. అంటే ఒకప్పుడు జీసస్ నమ్మితే చర్చికి వెళితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీకు ఇవ్వరు కాబట్ట. అది ఒక చర్చికి వెళ్ళే వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళు ఓట్లు వేయించుకొని వాళ్ళని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టేటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఇది. ఈ హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా నేను, అమ్మ మొన్నటిదాకా వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ఉగ్రవాద శక్తులు వచ్చి ఒక 10 పడవలతోటి ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని రక్షించి, మీరు ఆ బోట్లను రక్షించి లక్షలాది మంది ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నం జరిగింది. దానికి నందిగాం సురేష్ ఎంపీ బోట్లు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోట్లు అన్నారు కదా. ఏమైందమ్మా ఎలిగేషను? ఎఫ్ఐఆర్ కట్టారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? నందిగాం సురేష్ అరెస్ట్ అయి ఉన్నాడు కదా, పోలీస్ కస్టడీకి తీసుకున్నారా? నువ్వు మీ ముఖ్యమంత్రి ఇద్దరు వచ్చి ప్రకాశం బ్యారేజీని పడగొట్టి వందల లక్షల మందిని ప్రకాశం బ్యారేజీలో నుంచి వరదలతో చంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్నారు కదా. మీరు ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదమ్మా. మీరు ఏమైందమ్మా? ఎలిగేషన్ ఏమైందమ్మా? ఆ ముఖ్యమంత్రి గారు ఏమైపోయినారు? ఆ మంత్రులు మాట్లాడిన మంత్రులు ఏమైపోయినారు? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసి లోపలేసి అసలు ఆ బ్రిడ్జిని ఎవరు పగలగొట్టాలనుకున్నారు? కృష్ణమ్మ వరదల్ని ఆపడానికి, వరదలు రావడానికి కారణం ఎవరు అవ్వాలనుకున్నారు? ఏమన్నా అరెస్ట్ చేసి ఏమన్నా ప్రయత్నం చేశారా? లేకపోతే కేవలం పొలిటికల్ ఎలిగేషన్ అయినా? లడ్డూలాగా పొలిటికల్ ఎలిగేషనా? పరమ పవిత్రమైన నదిని కూడా మీరు వదలలేదు రాజకీయాలకి.
100 రోజుల్లో 164 సీట్లు వచ్చినాయి కదా, ఇంకేం కావాలమ్మా మీకు ప్రజలకి? 164 సీట్లతోటి మీకు అధికారం ఇస్తే కృష్ణమ్మను వదలటంలా, దుర్గమ్మను వదలటంలా, పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని వదలటంలా, మీ అబద్ధాలతోటి దేవుళ్ళను వదలటంలా, నదులను వదలటంలా, ప్రకృతిని వదలటంలా, ఆడపిల్లలను వదలటంలా. ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి నా మీద తప్పుడు కేసు పెట్టారు అనగానే మీకు మీరే జడ్జిలు, మీకు మీరే కోర్టులు. ఎవడైతే కేసు పెట్టాడో విద్యాసాగర్ అనే వాడిని తీసుకొచ్చి లోపలేస్తారా? కేసు పెట్టిన లోపలేసే చరిత్ర ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఆ కేసు ముందు ఫాల్స్ చేయాలి, దాన్ని కోర్టు ముందు ప్రయోగించాలి. ఆ కోర్టు ఇది ఫాల్స్ పెట్టే ప్రైవేట్ కేసు పెట్టినటువంటి వ్యక్తి మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ తీసుకొని ఆ లేడీ ఎవరైతే ముంబై హీరోయిన్ ఉందో ఆమె కోర్టులో కేసు వేయాలి. ఆ కోర్టులో కేసు పెట్టినోడికి ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోర్టు ఇవ్వాలి, మాలిసియస్ ప్రాసిక్యూషన్ అని. ఆ మాలిసియస్ ప్రాసిక్యూషన్ కింద కోర్టు పర్మిషన్ తీసుకుని సివిల్ సూట్ వేసుకుని ఆమె పర్మిషన్ తీసుకుంటే విద్యాసాగర్ని అరెస్ట్ చేయాల్సే పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి చట్టాన్నంతా బైపాస్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టగానే ఆ కేసు పెట్టినోడిని తీసుకొచ్చి లోపలేసి కూర్చోబెట్టారే. అంటే ఆడపిల్లల్ని రాజకీయాలకు వదలటంలా, కృష్ణమ్మ తల్లిని రాజకీయాలకు వదలటంలా, వెంకటేశ్వరుని రాజకీయాలకు వదలటంలా. ఈ రిపోర్టు నేను దానికే వస్తా. ముఖ్యమంత్రి 13-17 సెప్టెంబర్న ప్రకటన చేశాడు. ఏమని? జంతు అవశేషాలని, జంతు కొవ్వుని కలిపారు తిరుమల తిరుపతి లడ్డులో అని. ఈ రిపోర్ట్లన్నీ కూడా నెయ్యిని ల్యాబ్కి పంపించితే ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ కూడా. మరి ఈ ల్యాబ్ రిపోర్ట్లు 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ చూసాడో లేదో నాకైతే తెలియదు. ఆ 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకొకసారి ఈ ల్యాబ్ రిపోర్ట్ చదివి వినిపిస్తా. పాప ఆయనకి సమయం లేదు. ఆయన పరిహార దీక్షకి వెళ్ళారు, ప్రాయశ్చిత్త దీక్షకి వెళ్ళారు. ఆ ప్రాయశ్చిత్త దీక్ష కరెక్టే అది, ఎందుకంటే కరెక్ట్ పేరు పెట్టుకున్నాడు ఆయన. నార్మల్గా ఎవరైనా నేను తప్పు చేశాననుకోండి, నేను తప్పు చేస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను. నేను ఎవరినన్నా దూషించినా, ఎవరినన్నా కొట్టినా, దేవుడిని ఎవరినన్నా మాట అన్నా నేను ప్రాయశ్చిత్త దీక్ష నేను చేస్తా. నా తప్పుకి నేను చేసుకుంటా. బైబిల్లో కన్ఫెషన్ అంటారు. నేను తప్పు చేశానని పాస్టర్ గారి దగ్గర ఒప్పుకుంటూ కన్ఫెషన్. మన హిందూ ధర్మశాస్త్రంలో వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్త దీక్ష తను తప్పు చేసినందుకు. ఎవరో లడ్డూలో కల్తీ చేస్తే అనుకుందాం, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ఏందండి నాకు అర్థం కాలేదు అంటే ఈయనకి ముందే తెలుసు నెయ్యి కల్తీ జరగలేదు, లడ్డూలో పవిత్రమైన ప్రసాదంలో ఏ విధమైన అల్టరేషన్ జరగలేదు. దీన్ని మనం రాజకీయాలకు వాడుతున్నాం. తిరుమల వెంకటేశ్వరుని రాజకీయాలకు వాడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలోకి హిందువులందరూ రండి, సనాతన ధర్మంలోకి రండి, రోడ్ల మీదకి రండి, హిందువులందరూ రండి, కొట్టుకోండి, చచ్చిపోండి, అందరూ ఇష్టం వచ్చినట్టు మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ నాశనం చేస్తున్నారు. వాళ్ళకి జరిగితే మెదలకుండా ఉంటారా, వీళ్ళకి జరిగితే మెదలకుండా ఉంటారా? మన హిందువుల మీద కాబట్టి కదా, చూసారా ఎంత అటాక్ జరుగుతుందో అని మత ఘర్షణలు రేపుతానికి ఒక ప్లాన్ పన్నాడు అన్న సంగతి ఈయనకి తెలుసు. పవన్ కళ్యాణ్కి తెలుసు. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదని తెలుసు. ఓ అంబు బుష్ అని ఆకాశంలో గాలిని సృష్టించినట్టుగా ఒక ఇష్యూను సృష్టించారన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు. పాపం తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా అడల్ట్రేషన్ జరిగిన తిరుమల లడ్డూని కూడా అడ్డం పెట్టుకునే సనాతన ధర్మంతో పాటు గుళ్ళుని, గోపురాలకి తీసుకొచ్చి హిందువులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ముస్లిమ్స్కి, హిందువులకి, క్రిస్టియన్లకి, హిందువులకి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గొడవలు పెడుతున్నాను అని, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని మత ఘర్షణలో రేపుతున్నాను అని ఆయనకు తెలుసు. అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటున్నాడు. పాపం ప్రాయశ్చిత్త దీక్ష కరెక్ట్ పదం. ఆయనకి తెలుసో తెలియక పెట్టుకున్నాడో నాకైతే తెలియదు, కానీ ప్రాయశ్చిత్త దీక్ష అద్భుతమైనటువంటి పదం. మీరు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష కూడా. ఎందుకంటే అత్యంత దుర్మార్గకరమైనటువంటి క్రీడకి మీరు రాష్ట్రంలో తెరలేపుతున్నారు. నాకు ఇప్పుడు అర్థం కాలేదు వాస్తవంగా. 0.5% లేని భారతీయ జనతా పార్టీని మీరు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాల. ఇందుకే రోడ్ మ్యాప్.
రోడ్డు మ్యాప్ అడుగుతుంది ఇందుకే. ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రోడ్డు మ్యాప్ కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న అంశాన్ని కూడా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమీ జరగని అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి కథను సృష్టించి గత ప్రభుత్వాన్ని మీద వేసినటువంటి ఒక అబండాన్ని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి, కోటాను కోట్ల మంది ప్రజల సెంటిమెంట్స్ దీనికి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి, లడ్డు అనేటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి అపశృతి జరగకపోయినా లడ్డూని అడ్డం పెట్టుకొని క్రిస్టియన్లకి, ముస్లింస్కి, హిందువులకి ఒక గొడవ సృష్టించాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాంగంలో దాన్ని పాముగా మార్చి డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసినటువంటి అద్భుతమైన ప్లాన్లో 5.5 కోట్ల మంది ప్రజలు ట్రాప్ అయ్యారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరుని భక్తులందరూ కూడా మిమ్మల్ని క్షమించే ప్రసక్తి ఉండదు. ఈ పాపం మీ ముగ్గురికి కూడా తగులుతుంది, తగలాలి. ఇది వెంకటేశ్వరుని శాపంగా నేనైతే భావిస్తున్నా. ఎస్, వెంకటేశ్వరి లడ్డుతోటి మీరు ఆడినటువంటి కపట నాటకాలు శాపాలై ఈ 5 సంవత్సరాలు నిలబడదు మీ కూటమి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, మీ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు, పటాపంచలైపోతుంది మీ కూటమి ప్రభుత్వం. లార్డ్ వెంకటేశ్వరతో, కృష్ణమ్మతోటి మీరు ఆడినటువంటి అబద్ధాలు, మీరు చేసినటువంటి రాజకీయాలు మీ జీవితాలను మాత్రం ఖచ్చితంగా వెంటాడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే పాపం అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన పెద్ద సంతోషంగా ఉన్నాడు నేనైతే అనుకోవటంలా. ఆయన ఏదో గొప్పగా నిద్రపోతాడు ప్రశాంతంగా. నాకు తెలిసి నేను కళ్ళు మూసుకోగానే 10 నిమిషాల్లో నిద్రపోతాను. నా దగ్గర ఏం ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు, కానీ మనశ్శాంతి ఉంది. బహుశా రిక్షా దొక్కునేవాడికి కూడా, మా అన్నకి మా తమ్ముడు ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునే అన్న తమ్ముడికి ఒక ఇంట్లో పనిచేసుకునే అక్క చెల్లి కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు. కానీ నిద్ర లేని వ్యక్తులు ఎవరైనా అంటే 3 ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక ఆయనేమో చంద్రబాబు నాయుడు, ఇంకో ఆయనేమో పవన్ కళ్యాణ్, 3 ఆయనేమో నారా లోకేష్. ఇలా 3కి నిద్ర ఉండదు. ఎందుకు? ఎంతున్నా సరిపోదు వీళ్ళకి, ఇంకా ఏదో కావాలి. ఏం కావాలయ్యా? ఏం కావాలి? ఒక ఎమ్మెల్యేగా పనికిరాని నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు, ఒక ఎమ్మెల్యే గోడపై నువ్వు ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నావు. నారా లోకేష్ 75 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినావు. ఇది 4వ ముఖ్యమంత్రి. భారతదేశంలో ఎవరు లేని సీనియర్ పొలిటీషియన్. ఇంకేం కావాలి మీకు? ఎందుకు లార్డ్ వెంకటేశ్వర, కృష్ణమ్మ ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు దేనికి? తప్పు ఇది కూటమి ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. తప్పు క్షమాపణ ఒప్పుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీ మంత్రివర్గం వాళ్ళు వెళ్ళి లార్డ్ వెంకటేశ్వరాన్ని మొక్కండి. తప్పు చేసాము, క్షమించండి, ఇంకోసారి ఇలాంటి పాపపు కార్యాలు చేయమని. చెయ్యకపోతే మాత్రం మీ ప్రభుత్వం కుప్పకూలిపోవటం